ఓం శాంతి. ఈరోజు నా తండ్రి పరమాత్ముడు మురళిలో చెప్పాడు. ముఖ్యమైనది ఏంటంటే అయితే మీకు చెప్తున్నాం, భక్తి అంటే భక్తి చెయ్యాలి అంటే భక్తి తాలూకా విషయాలు మనకు తెలుసుకోవాలన్నమాట. అంటే భక్తి ద్వారా జ్ఞానం ప్రాప్తిస్తుందని మనకు తెలుసు. అంటే భక్తి జ్ఞానం చెప్తారు, తర్వాత భక్తి జ్ఞానం వైరాగ్యం అంటారు. ఈ మూడిట్లో మొట్టమొదట భక్తి చేసిన వాళ్ళు ఏంటంటే మనకు జ్ఞానం తొందరగా అవగాహన అవుతుంది. భక్తి చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చామంటే ఒకసారి ఆలోచించాలి. వెంకటేశ్వర స్వామి ఏంటి, ఈ జీవిత చరిత్ర ఏంటి, మరి శంకర తాలూకా జీవిత చరిత్ర ఏంటి, ఎంతోమంది మన భారతదేశంలో దేవతలు ఉన్నారు, చాలామంది కథలు అన్నీ మన బ్రాహ్మణులు పండితులు ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది విషయాలన్నీ చెప్తుంటారు. ఇవన్నీ మనం విన్నప్పుడు ఏంటంటే అప్పుడు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది మనకు ఒక విశిష్ట జ్ఞానం లభిస్తుంది. లభించినప్పుడు అప్పుడు మనం తొందరగా నిర్ణయం తీసుకున్నది అవుతుంది. అంటే గుడ్డిగా నమ్మేం ఈ భక్తి మిడిల్ భక్తి అంతంత భక్తి చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిపోతుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒకే వ్యక్తిని చూపించి అని అంటారన్నమాట. యేసు ప్రభు అంటాడు, అతను పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, పరమాత్ముడు ఈ విధంగా చెప్తుంటాడు. అంటే ఆయన ధర్మస్థాపకులు అన్నమాట. వాళ్ళు చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ఏంటంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో ఆ వింగ్లో వెళ్ళిపోతారు. మనకి ఇక్కడ ఏంటంటే ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ ఈ కోవకు వచ్చేస్తారు, వీటి ఈ లైన్లోకి వస్తారు. మీ లైన్లోకి వచ్చేటప్పుడు ఇందులో చాలామంది ఇప్పటివరకు ఏంటంటే మరి ఇప్పుడు మొట్టమొదటి ఆయనే నవాభక్తి చేశాడు, నవదా భక్తి మాట. ఎంతోమంది 9 మంది గురువులు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని ఆయన అంత భక్తి చేసి సాక్షాత్తు ఇప్పుడు భగవద్గీతను పాకెట్లో పెట్టుకొని ఇవన్నీ చేస్తుండన్నమాట. మరి మొట్టమొదటి ఆయన్నే ఎన్నుకున్నాడు కదా మరి భక్తి. అంత భక్తి పరులు సంపన్న పరులు ఉన్నాడు. అందుకే పూర్తిగా సమర్పణ అయిపోయి మొత్తం అతని దగ్గర ఉన్న ఆస్తి 84 కోట్లు ఆ రోజుల్లోనే ఇవన్నీ ఎవరికెవరు సెటిల్ చేసి ఇదంతా యజ్ఞంలో పెట్టేశాడు. అంటే నిష్కామి, ఒక ఎటువంటి కోరిక లేకుండా ఒక కుటీరంలో ఉండిపోయాడు. ఎంత ధనం ఉన్నప్పుడు కూడా ఎంత చూడండి, అది చిన్న విషయం కాదు. అంటే ఆత్మలో పాత్ర ఉంది కనుక ఇక్కడ తండ్రి పరమాత్ముడు అదే చెప్తారు, ఏదైనా మీరే సంబంధం చేసి చూపించాలంటారు. అటువంటి విషయాన్ని ఏంటంటే ఇక్కడ తండ్రి పరమాత్ముడు మొదలైనట్టు భక్తి కోసం చెప్పాడు. మీకు భక్తి అనేది తెలిసినప్పుడు ఇప్పుడు మన భక్తిలో చేసినప్పుడు ఏంటంటే చాలామంది చెప్తున్నామండి, వృత్తి స్థానంలో బొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే బొట్టు ఆత్మ స్నేహం, ఇది భారతదేశంలో ఉన్నదే. మన మోడీ గారు చాలాసార్లు భారతాత్మ లేకపోతే ఆత్మ ప్రలోభం అని అంటారు. అన్నీ చూసారు. ఇది ఎంతో తెలియని ఒక ఇది అనమాట. ఆ మాత్రం భక్తి ఆయన కూడా భక్తి చేశారు కదా. అందుకే అతనికి అంతంత అవగాహన టచింగ్ అనుభవం ఉంది. మన యోగి గారు కూడా చేస్తారు కదా భక్తి. ఈ భక్తి ఏంటంటే సంపన్నంగా అయినప్పుడు జ్ఞానం తొందరగా రీచ్ అయ్యి అర్థం అవగాహన చేసుకోవాలి. అందుకు మొట్టమొదటి కూడా మనం భక్తి చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటే కొంచెం తొందరగా అర్థం అవుతుంది, చదువుకోకపోతే తెలియదు మాట. ఇది మురళిలో మెయిన్ పాయింట్. తండ్రి పరమాత్ముడు భక్తి కోసం చెప్పారు. ఓం శాంతి. ప్రతి ఆత్మ పరమాత్మను ముందు తెలుసుకొని స్మృతి చేయండి. అయితే మీకు పాటలు కూడా